హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్రయాణం అంటే ఇప్పటి వరకు 7 నుంచి 8 గంటల సమయం పడుతుంది. ట్రాఫిక్ జాములు, సిగ్నల్స్, పట్టణాల మధ్య అడ్డంకుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలికేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత గ్రీన్ఫీల్డ్ హైవే కారిడార్ ఉపసంహరించబడింది. ప్రస్తుతం ఉన్న NH-44ను 6 వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ హైవేగా అభివృద్ధి చేయనున్నది. ఈ ప్రాజెక్టు అమలులోకి వస్తే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు ప్రయాణ సమయం 2 గంటలు తగ్గి 5 నుంచి 6 గంటల్లోనే చేరుకునే అవకాశం ఉంది. ప్రారంభంలో కొత్తగా గ్రీన్ఫీల్డ్ హైస్పీడ్ కారిడార్ నిర్మించాలనుకున్నారు. NHAI 3 రకాల అలైన్మెంట్లపై అధ్యయనం కూడా చేసింది. అయితే ఇది ప్రస్తుత NH-44కి 10-15 కిలోమీటర్లే సమాంతరంగా ఉండేది. మొత్తం పొడవు 30 నుంచి 40 కిలోమీటర్లు పెరిగి ఖర్చు అధికమవుతుందని తెలుసుకున్నారు. యాక్సెస్ కంట్రోల్డ్ హైవే అనేది ఆధునిక సాంకేతిక ప్రమాణాలతో నిర్మించబడిన వేగవంతమైన, భద్రమైన రహదారి. ఈ రహదారిలో వాహనాల రాకపోకలు పూర్తిగా నియంత్రణలో ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రవేశం ఉండదు. ప్రత్యేకంగా నిర్మించిన ఇంటర్చేంజ్లు, ర్యాంపుల ద్వారా మాత్రమే ప్రవేశించడం, బయటకు వెళ్లడం ఉంటుంది. ఈ హైవేలో ట్రాఫిక్ సిగ్నల్స్, స్పీడ్ బ్రేకర్లు, లెవెల్ క్రాసింగ్లు, యూటర్న్స్ ఉండవు. గ్రామ రహదారులు, పట్టణ మార్గాలు నేరుగా కలిసే అవకాశం లేదు. స్థానిక ప్రజల కోసం సర్వీస్ రోడ్లు ఉంటాయి. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు సర్వీస్ రోడ్లపై ప్రయాణిస్తాయి. ప్రధాన హైవేలో వేగవంతమైన వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. రోడ్డులో గరిష్టంగా గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగం ఉంటుంది. క్రాష్ బ్యారియర్లు, రోడ్డు లైటింగ్, CCTV, ఎమర్జెన్సీ ఫోన్లు, అంబులెన్స్ సౌకర్యాలు ఉంటాయి. టోల్ ఛార్జీల విషయానికి వస్తే పూర్తిగా ఎలక్ట్రానిక్ ఫాస్టాగ్ ప్రయాణించిన దూరం ఆధారంగా మాత్రమే వసూలు చేస్తారు. ఈ రహదారి వల్ల ఇంధనం ఖర్చు, కాలుష్యం చాలా తగ్గుతుంది. సరుకు రవాణా వేగవంతమవుతుంది. పరిశ్రమలు, వ్యాపారంలో ఊపొస్తుంది. అయితే ఈ రహదారి మొత్తం 576 కిలోమీటర్లు ఉండగా తెలంగాణలో 210 కిలోమీటర్లు, ఏపీలో 260 కిలోమీటర్లు, కర్ణాటకలో 106 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న బెంగళూరు చెన్నై ఎక్స్ప్రెస్ హైవే తుది దశలో ఉంది. చిత్తూరు జిల్లా నుంచి గంటన్నరలో బెంగళూరుకు లేదా చెన్నైకి చేరుకోవచ్చు. కోట నుంచి గంటలోనే బెంగళూరు చేరే అవకాశం ఉంది. ఈ రోడ్డుపై గరిష్టంగా 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. ఈ రోడ్డు దక్షిణ భారత వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కీలకం కానుంది. గ్రీన్ఫీల్డ్ కారిడార్ నిర్మిస్తే 13,000 కోట్లు ఖర్చు అవుతుండగా NH-44ని అభివృద్ధి చేయడం మూలంగా తక్కువ ఖర్చుతో వేగంగా పూర్తి అవుతుంది. ప్రయాణ సమయం 2 గంటలు తగ్గి 5 నుంచి 6 గంటలకు చేరుకుంటుంది. ఒకవేళ ఇది గనక పూర్తయితే ఇది దక్షిణ భారత రవాణా వ్యవస్థలో గేమ్ చేంజర్ కానుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే విధాత ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.